మకర రాశి. ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. చేసే పనులు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వృత్తి వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు కొంతవరకు తగ్గవచ్చును. ఈ రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. దానివల్ల మీకు కొంత ఆదాయము పేరు కలుగుతాయి, లభిస్తాయి. సంఘం లోపల మీకు ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల బాధ తగ్గి మిత్రులుగా మారుతారు. మిత్రుల నుంచి కొంత సహాయాన్ని కూడా పొందుతారు. కుంభరాశి వారు ఈరోజు సంకష్టహర గణపతియే నమః అని చెప్పి గణపతికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. చేసే పనులు కొన్ని సందర్భాల్లోపట అనుకూలించకపోవచ్చును. కుటుంబ సభ్యుల మధ్యన కొంత గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మీనరాశి వారు ఈరోజు హేరంబ గణపతియే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.